ఇప్పుడు అపోజిషన్లో ఉన్నారు, పార్టీ అపోజిషన్లో ఉంది. కానీ ఒకప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని రూల్ చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య నాయకుడు అయినటువంటి ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు, ఆయనకి ఈయనకి బాగా సాన్నిహిత్యం ఉండేది అని కూడా వినిపించింది. ఇప్పుడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంటే అపోజిషన్లో ఉన్నారు, ఒకరి మీద ఒకరు రకరకాలుగా మనం వింటూ ఉన్నాము. బట్ ఆయనతో బాగా సాన్నిహిత్యంగా ఉండేవారు. నిజమైన లీడర్. అప్పుడు అంతమంది ఇద్దరు కాంగ్రెస్లో ఉండేవారు. తర్వాత రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఈయన డాక్టర్ చదువుకున్నా, ఆయన డిగ్రీ చదువుకున్నా, పార్టీలో వాళ్ళిద్దరికి కలిసింది. తర్వాత మనకి ఆయన సీనియర్ లీడర్ ఒక ఆయన ఉండేవారు. ఇప్పుడు హనుమంతరావు గారు ఉన్నారు కదా, కాంగ్రెస్ లీడరు. ఆయన కూడా చెప్తాడు, వాళ్ళిద్దరూ నైట్ టైం మాట్లాడుకుంటారు, చాలా ఫ్రెండ్స్ వాళ్ళు, ఒకే మంచం ఒకే కంచం అంత ఫ్రెండ్స్ అన్నట్టుగా చెప్పేవాడు అనమాట వాళ్ళు. ఈయన కూడా చెప్తాడు, నాకు మంచి స్నేహితుడు రాజశేఖర్ రెడ్డి, మేము ఏనాడు సిద్ధాంతం మీద ఫైట్ చేసుకున్నామే కానీ ఏనాడు వ్యక్తిగత దోషంలో కానీ వ్యక్తిగతంగా కూడా ఒకసారి అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట తూలేసేసి క్షమించమని అడిగాడు రాజశేఖర్ రెడ్డి గారు. అంతటి సంస్కారవంతంగా ఉండేవాళ్ళు, పాటించేవాళ్ళు. సో విభేదం ఏంటంటే మాకు తెలిసినటువంటి విభేదం అంటే పొలిటికల్గా ప్రజలకు సేవ చేయాలి అనే విధానం మీద ఉండేటువంటి డిఫరెన్సెసే కానీ వ్యక్తిగతమైనటువంటి విభేదాలే ఉండేవి కాదు. ఇప్పుడు ఆయన ఇల్లు అమ్ముకోవటానికి నాకు పర్మిషన్ ఇప్పించమంటే ఈయన చేసి పెట్టాడని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆయన చేసి పెడతాడని చెప్పేసి ఇటువంటి అన్ని జరుగుతుంది. పరిపాలన అనేది ప్రజలు ఇస్తారండి. నేను సీఎం అయిపోవాలో లేకపోతే నేను ఎమ్మెల్యేని అయిపోవాలంటే అయిపోలేను. నేను ప్రజల చేత ఆమోదం పొందాలి. కాబట్టి ఈసారి మీరు ఆమోదం పొందారు సీఎంగా, ఇంకొకసారి ఈయన ఆమోదం పొందుతాడు. వ్యక్తిగతంగా ఇద్దరికి ఎలా ఉండకూడదు. ఇవాళ వచ్చిన దరిద్రం ఏంటంటే వ్యక్తిగతంగా పోతున్నారు. సిద్ధాంతపరంగా ఒక మాట మాట్లాడితే నువ్వు 1992లో చేయలేదా అని అడుగుతారు. 92లో జరిగింది కాబట్టే కదా నీకు ఇవాళ అధికారం ఇచ్చారు. నువ్వు చెయ్యవని చెప్తే కదా అధికారం ఇచ్చారు. దీన్ని వదిలేసేసి ఆనాడు అది జరిగింది కాబట్టి నేను ఇచ్చేస్తానంటే నీకు కాదు కదా ఇచ్చింది. ఇటువంటి వితండవాదాలు అప్పుడు ఉండేవి కాదని నా ఉద్దేశం. ఇప్పుడు మొత్తం వితండమే, ప్రతిదీ వితండమే. నువ్వు శ్రీరామాను వితండమే. శ్రీరామాను ఎందుకన్నావు, రామచంద్రాన్ని ఎందుకు అనలేదంటారు. వారిద్దరు ఒకరికొకరు బాగా సపోర్ట్ గా ఉన్నటువంటి ఏదైనా ఒక సిచ్యుయేషన్ ఏదైనా మీకు తెలుసా? అంత 100% పక్కాగా నాకు. ఆయనకి నందమూరి తారక రామారావు గారి ఫ్యామిలీ మీద అభిమానం ఉంది అని చెప్పడానికి అనేకమైన సంఘటనలు మనం చెప్పుకోవచ్చు. అటు జోలికి నేను డీటెయిల్గా వెళ్ళదలుచుకోలేదు, వెళ్ళను కూడా.